నా పేరు గంటేడి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఈ లింగంపర్తి సమావేశం ఏంటంటే జిల్లా కమిటీ జరుపుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా కమిటీలో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి సమస్యల మీద కూడా ప్రతి సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు వరకు మా నాయకులు కొసిరెడ్డి గణేష్ గారు ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యలు ఏ అయితే ఉన్నాయో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే తిరుమలి భూదాన భూమి సమస్యలకు వచ్చేటప్పటికి గత 8 సంవత్సరాలుగా మేము అధికారులు ఆఫీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అదిగో చేస్తాము, ఇదిగో చేస్తాము, మీరు ఆ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న ప్రకారంగా మేము భూమిలోకి వెళ్ళి మేము న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. అనేక సార్లు మేము అధికారుల కాడికి వెళ్ళి మాకు ఈ న్యాయం జరిపించండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, భూదాన బోర్డు పట్టాలు కూడా ఇచ్చారు, మరి వాటిని తీసుకొని మరి ప్రజలకి చెందవలసిన భూమిని ప్రజలకి అప్పచెప్పాలనేసి మేము ఎన్నోసార్లు మరి ధర్నాలు చేపట్టడం జరిగింది. కనీసం పేదోళ్ళకంటూ ఒక ఆదరణ కల్పించాలన్న జ్ఞానము కానీ ఈ ప్రభుత్వ అధికారులకి ఎటువంటి ఆలోచన కూడా లేకుండా పోతుంది. మరి ఈరోజు ఈ సమావేశంలో మేము తీసుకున్న చర్చలు, మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి మేము చట్టాన్ని గౌరవించడం, ప్రభుత్వాన్ని గౌరవించి మేము ఎంతవరకు కూడా ప్రభుత్వ అధికారులను గౌరవించి వారు ఎంతవరకు చేస్తారో న్యాయ ప్రకారంగా మనం నడుచుకోవాలనేసి మేము చూస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండి పేదోళ్ళకి చేయవలసిన సహాయం కూడా చేయకపోవడం కూడా మరి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ రోజు నుంచి మరి మేము ప్రభుత్వ అధికారులకి మేము ఒక నిర్ణయం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు దీన్ని ఆలోచించి మరి దీన్ని కొనసాగించకపోతే, దీన్ని అమలు చేయకపోతే మా పార్టీ సిద్ధాంత ప్రకారంగా మేము పార్టీ మార్గంలో ఏ రకంగా అయితే మేము సిద్ధాంతాలు పాటిస్తామో అదే మార్గాల్లో మేము భూమిలోకి వెళ్ళి ప్రతి ఒక్క పేదోడికి ఎంత 25 సెంట్లు చెప్పిన కొలిసి మరి పేదోళ్ళందరికీ కూడా పార్టీ తరఫున మేము పంచడం జరుగుద్ది అనేసి మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. నా పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా ఈవేళ కాకినాడ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా కలిపి జిల్లా కమిటీ జరుగుతూ ఉంది. ఈ జిల్లా కమిటీలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము గత 10 సంవత్సరాల నుండి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆ ఉద్యమాల్లో భాగంగా ఇలాసరం మండలం తిరుమలి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు తిరుమలి గ్రామ ప్రజలకు ఆ భూదాన బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది. 25 సెంట్లు చొప్పున, 50 సెంట్లు చొప్పున, ఎకరం చొప్పున అక్కడ దళితులకి 9 ఎకరాల చిల్లరే ఒకటి, 2 ఎకరాల 15 సెంట్లు ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ భూమి పట్టాలు ఇచ్చినప్పటికీ ఈలాసనం మండల తహసీల్దార్ వారి నిర్లక్ష్యం కారణంగా ఆ పట్టాలు పట్టుకుని భూమి చుట్టూ తిరుగుతున్నాం తప్ప భూమిలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి చేశారు. ఆ భూమి ఏదైతే ఉందో బినామీ పేరుతో ఆ భూషం వాగు గున్నేశ్వరరావు అనే వ్యక్తి చేసుకుంటా ఉన్నాడు. మేము ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి బోర్డు ఏది ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఆ భూమిలోకి ఆ గున్నేశ్వరరావు నాకు సంబంధం లేదని తప్పుకున్నాడు. కానీ ప్రభుత్వ అధికారులు చట్టాలను మేము దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారికి ఈ పట్టాలు చూపిస్తూ మాకు న్యాయం చేయండి అంటే అదిగో ఇదిగోని కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము ఏ పరిస్థితి దారి లేక ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమిని స్వాధీనం చేసుకుని సాగు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకుని ఉన్నాం. మరో పక్క జడ్డింగన్నవరం సీలింగ్ భూమి 9 ఎకరాల మార్జెట్ వారిది హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మండల తహసీల్దార్ వారు కావాలని కాలయాపన చేస్తూ ఆ భూమిని స్వాధీనం చేయలేదు.
లోగా భూస్వామి మధ్యలో కొంతమంది గిరిజన ఇతరులను రెచ్చగొట్టి దాన్ని మళ్ళా కోర్టులో వాళ్ళతో వేయించడం జరిగింది. అయినప్పటికీ మేము మాకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా భూమిని సర్వే చేయడం జరిగింది. సర్వే ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేస్తున్నామని అది కూడా వాయిదా వేసుకొచ్చింది. అలాగే యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి భూమి మొత్తం సీలింగ్ భూమి 26 ఎకరాలు. ఆ 26 ఎకరాలను కూడా మేము పెట్టడం జరిగింది. అది కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ మండల రెవెన్యూ అధికారులు. మరి కోర్టులోని చట్టాలని ఈ అన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి మండల రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వం అధికారులకి ఈ చట్టాలు అవగాహన చేయాలో మాకు అర్థం కావటం లేదు.